గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని తొంభై 93 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 96వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మని దయే వాసిష్ఠాయ నమో నమః. ఈ క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామిని కూడా ప్రార్థన చేసుకుందాం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్థ ప్రభంశాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదితం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ మహారాజ్ కీ జై. అన్ని పేర్లే. ఏం పేర్లు? ఎక్కడి దాకా వచ్చాం? జనమేజయుడు చెప్తున్నాడు. ఎవరికి? జనమేజయ మహారాజుకి వైశంపాయనుడు చెప్తున్నాడు. ఏమడిగాడు జనమేజయుడు అంటే, 100 మంది పుత్రులు, వాళ్ళు కాకుండా ఒక వైశ్య భార్యతోటి పుత్రుడు, తర్వాత ఒక అమ్మాయి పుట్టారని చెప్పారు కదా, 100 మంది పుత్రుల పేర్లు చెప్పండి అని అంటున్నాడు. ఆయన చెప్పడం ప్రారంభించాడు వైశంపాయనుడు. దుర్యోధనుడు, యూత్సుడు, దుశ్శాసనుడు, దుస్సహుడు, దుశ్శనుడు, జలసంధుడు, సముడు, సహుడు, విందుడు, అనువిందుడు, దుర్దర్శుడు, సుబాహుడు, దృత్ప్రదర్శనుడు, దుర్మర్శనుడు, దుర్ముఖుడు, దుష్కర్ణుడు, కర్ణుడు, వివింశతి, వికర్ణుడు, శనుడు, సత్వుడు, సులోచనుడు, చిత్రుడు, ఉపచిత్రుడు, చిత్రాక్షుడు, చిత్రచాపుడు, దుర్మధుడు, దుర్విగాహుడు, వివిత్సుడు, వికటాననుడు, ఉర్లనాభుడు, సునాభుడు, నందుడు, ఉపనందుడు, చిత్రబాణుడు, చిత్రవర్ముడు, సువర్ముడు, దుర్విరోచనుడు, అయోబాహుడు, చిత్రాంగుడు, చిత్రకుండలుడు, భీమవేగుడు, భీమబలుడు, బలాకి, బలవర్ధనుడు, ఉగ్రాయుధుడు, సుషేనుడు, కుండోదరుడు, మహోదరుడు, చిత్రాయుధుడు, నిషంగి, పాసి, వృందారకుడు, దృఢవర్మ, దృఢక్షత్రుడు, సోమకీర్తి, అనూదరుడు, దృఢసంధుడు, జరాసంధుడు. ఆ జరాసంధుడు కాదు, వీడు ఇంకో జరాసంధుడు. ఈయన కొడుకు కూడా ఓ జరాసంధుడు ఉన్నాడన్నమాట, ధృతరాష్ట్రుడు కొడుకు. సత్యసంధుడు, సతస్వాకు, ఉగ్రశ్రవుడు, ఉగ్రసేనుడు, సేనాని, దుష్పరాజయుడు, అపరాజితుడు, పండితకుడు, విశాలాక్షుడు, దురాధుడు, దృఢహస్తుడు, స్వహస్తుడు, వాతవేగుడు, సువచుడు, ఆదిత్యకేతువు, బహ్వాసి, నాగదత్తుడు, అగ్రయాయి, కవచి, క్రధనుడు, దండి, దండధారుడు, ధనుగ్రహుడు, ఉగ్రుడు, భీమరథుడు, వీరబాహుడు, అలోలుపుడు, అభయుడు, రౌద్రకర్మ, దృఢరథుడు, అనాదృష్టుడు, కుండభేది, విరావి, ప్రమదుడు, ప్రమాది, దీర్ఘరోముడు, దీర్ఘబాహు, వ్యూఢోరువు, కర్కధ్వజుడు, కుండాసి, విరజుడు. వీళ్ళు మొత్తం 100 మంది. అయ్యా, కూతురు పేరు ఇదివరకే చెప్పాను కదా. ఇప్పుడు నేను చెప్పిందంటే వరుస పుట్టుక, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, పెద్దవాడి దగ్గర నుంచి చిన్నవాడి దాకా చెప్పాను. వీరందరూ కూడా అతిరథులు, మహాసూరులు సుమా. అందరూ కూడా యుద్ధ నైపుణ్యం ఉన్నవాళ్లే. అందరూ కూడా వేదాలన్నీ బాగా నేర్చుకున్న వాళ్ళు. అందరూ కూడా అస్త్ర విద్యల్లో నేర్పులు. రాజా ధృతరాష్ట్రుడు వీళ్ళందరికీ కూడా వాళ్ళకి యుక్త వయసు రాగానే పెళ్ళిళ్ళు జరిపించాడు. అలానే కూతురైన దుశ్శలకు కూడా తగిన సమయంలో జయద్రథుడినిచ్చి వివాహం చేశాడు. జనమేజయుడు చెప్తున్నాడు. జనమేజయుడు ఇంకా అడుగుతున్నాడు, అయ్యా ధార్తరాష్ట్రుల యొక్క జన్మ గురించి చెప్పారు. తమరు బ్రహ్మవేత్తలు. ఈ ధార్తరాష్ట్ర పుత్ర జననం మానవీయమైన మనుషుల విషయంలో కని విని ఎరగనది. బ్రహ్మస్వరూపం అంటే మానవులుగా కాదు, గుడ్డు నుంచి పుట్టారు కదా వీళ్ళు కదా. గుడ్డు నుంచి పుట్టినట్టే లెక్క. మాంసం పిండం కింద పడింది గుడ్డులాగా, దాన్ని 100 ముక్కలు చేశారు. కాబట్టి ఇది ఎలా కనపడుతుందంటే మనిషికి పుట్టిన వాళ్ళలాగానే కనపడుతున్నా కూడాను కని విని ఎరగని విషయం ఇది. ఓ బ్రహ్మస్వరూప వైశంపాయన ఋషి,
విడివిడిగా నీవు తెలిపిన ధృతరాష్ట్రుడు కుమారుల పేర్లు కూడా విన్నాను నేను మీరు చెప్పగా. అలానే పాండవుల జన్మ గురించి కూడా విశదీకరించవలసింది, అంటే వివరంగా చెప్పవలసింది. ఆ మహాత్ములందరూ కూడాను దేవేంద్రుడంత పరాక్రమ కలవారని చెప్పారు, దైవాంశ సంభూతులని కూడా మీరు చెప్పారు. మానవాతీతమైన కర్మలు చేయగల పాండవుల యొక్క జన్మ వృత్తాంతాన్ని కూడా పూర్తిగా వివరంగా వినకోరుతున్నానయ్యా అన్నాడు. అప్పుడు వైశంపాయనుడు చెప్పడం ప్రారంభించాడు. పాండురాజు చెప్పాను కదా ఇదివరకే, క్రూర జంతువులు పాములు సంచరించే వనంలో ఆయనకి అదొక వ్యసనం, వనాల్లో తిరగడం. అలా మహారణ్యంలో సంచరిస్తూ ఒక రోజున జతకట్టి ఉన్న ఒక మృగరాజును చూశాడయ్యా. వెంటనే తీక్షణమైన 5 బాణాలతో, అంటే ఆడజింక మగ జింక కలిసి ఉండటం చూశాడు. వాటిని కొట్టాడు. అసలు జరిగింది ఏంటంటే, ఒక తపోధనుడు ఋషికుమారుడు, ఆయన అదొక సరదా ఆయనకి, మృగరూపం ధరించి మృగరూపంలో ఉన్న భార్యతో సంగమించాలి అని ఉత్సాహపడ్డాడు. ఎవరు? ఒక మహా ఋషికుమారుడు. అలా సంగమిస్తున్న క్షణంలో జింక రూపంలో సంగమిస్తున్నాడు. ఇలా ఇతని బాణాల వల్ల నేలకూలాడు, విలపించాడు. చూడు, ఎటువంటి క్రూరుడైనా సరే, అది జంతువు అయినా లేకపోతే మానవులైనా సంగమించే సమయంలో కొట్టి చంపడం అనేది మహాపాపం. అది ఏ నరుడు కూడా ఈ ప్రయత్నం చేయడం, అటువంటిది నువ్వు చేశావు. నువ్వు మామూలుగా కాదు, ధర్మాత్ములైన క్షత్రియుల ప్రధాన వంశంలో పుట్టినవాడివి. నీ బుద్ధి కామక్రోధాలకి కామలోభాలకి లోనై ధర్మం తప్పింది. ఇప్పుడు పాండురాజు అంటున్నాడు, ధర్మం ప్రకారమే శత్రువుల్ని ఏ విధంగా చంపవచ్చు ఆ విధంగా మృగాలను కూడా చంపవచ్చు రాజైన వాడు. కాబట్టి నన్ను నిందించ తగదు, ఇది రాజులకు ధర్మమే, ఎందుకు నిందిస్తున్నావు నువ్వు? అగస్త్యుడు యాగదీక్షితుడై ఉండి కూడా వేటాడాడు. సర్వదేవతాహితాన్ని అభిలాషిస్తూ ఆయన యాగానికి విఘ్నాలు కలిగిస్తున్న పశువుల్ని అరణ్యంలోకి తరిమివేశాడు. అగస్త్యుని మార్గాన్ని అనుసరిస్తే నిన్ను సంహరించడం కూడా నాకు ధర్మమే, నేను ధర్మబద్ధంగానే ప్రవర్తిస్తున్నాను, అయినా నువ్వు నన్ను నిందిస్తున్నావు అన్నాడు. అప్పుడు ఆ మృగం, ఆ లేడీ రూపంలో ఉన్న ఆ ఋషి అన్నాడు, శత్రువుల మీదైనా సరే వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు బాణాలు ప్రయోగించరాదు, తగిన కాలంలోనే శత్రు సంహారం అనేది అభినందనీయమైనది. ఇప్పుడు మళ్ళీ పాండురాజు అన్నాడు, ఓ మృగమా, రాజులు అనేకమైన ఉపాయాలతోటి ఆ పరాక్రమించి మృగాల్ని చంపుతూ ఉంటారు. అవి ప్రమత్తంగా ఉన్నా అప్రమత్తంగా ఉన్నా సరే, దానిలో భేదం ఏం లేదు, అయినా నువ్వు నన్ను నిందిస్తున్నావు అని అన్నాడు. అప్పుడు ఆ మృగం అన్నది మళ్ళీ, రాజా, నువ్వు నన్ను కొట్టావు కాబట్టి నువ్వు మృగాల్ని హింసిస్తున్నావని నేను నిందించడం లేదు, కానీ నువ్వు దయ లేకుండా మైథున కర్మ నేను విరమించే వరకు ఆగవలసి ఉన్నది ధర్మం ప్రకారం. అదే నా భార్యతో నేను కలిసి ఉన్న సమయంలో నువ్వు కొట్టావు, అది తప్పు. మైథున వేళలో కొట్టడం తప్పు. ఏ వివేకవంతుడు, ఎటువంటి అవివేక్ కూడా ఈ పని చేయడు. అటువంటివన్నీ నువ్వు చేశావు. అందులోనూ ఇతరుల్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టని ప్రసిద్ధమైన పూర్వంశంలో నువ్వు పుట్టావు. నువ్వు ఈ పని నువ్వు చేసినందుకు నీకు స్వర్గం కీర్తి కూడా దూరం అవుతుంది సుమా. ఇది పాపకృత్యం సుమా. మహారాజా,
నీకు బాగా తెలుసు స్త్రీ భోగం అనేది ఎటువంటిదో. ఆ స్త్రీ భోగం చేస్తుండగా భోగం విరమించకుండా, ఇంకా భోగం పూర్తి కాకుండా నువ్వు నా మీద బాణం వేశావు. మానవోత్తమ రాజా, వేళ్లను పండ్లను తిని జీవించే మునిని నేను. మృగవేషాన్ని ధరించి నిత్యము సమపరాయణుడై అరణ్యాల్లో నివసించేవాడిని. ఏ తప్పు చేయని వాడిని. నన్ను కొట్టి నువ్వు ఏం సాధించావు? నువ్వు నన్ను హింసించావు కాబట్టి దానికి ప్రతిగా శాపం ఇస్తున్నాను. నువ్వు జత కూడిన ఒక జంటను హత్య చేశావు. నీవు కూడా అవసుడవై కామమోహితుడైన వేళలో ఇదే విధంగా మైథునాసక్తిని ప్రకటించినప్పుడే జీవితాన్ని ముగిస్తావు. శాపం ఇచ్చేశాడు. పేరు కూడా చెప్పాడు, నా పేరు కిందముడు, తపోదీక్షితుడిని. మానవ శరీరంతో ఈ పని చేయడానికి సిగ్గుపడ్డాను. అందుకనే మృగరూపాన్ని ధరించి నా భార్యతో జతకట్టాను. మృగరూపంతో మృగాలను కలిసి ఈ కీకారణ్యంలో తిరుగుతున్నాను. ఈ విషయం నీవు ఎరగవు కాబట్టి నన్ను చంపినందువల్ల మాత్రం నీకు, బ్రాహ్మణుని కదా నేను, బ్రహ్మహత్యా పాతకం మాత్రం నీకు అంటదు. అయితే కామమోహితుడైన నన్ను సమరించావు కాబట్టి నువ్వు కూడా అదే విధమైన స్థితిలో నువ్వు చనిపోతావు. నా శాపఫలం తప్పనిసరిగా నీకు సంక్రమిస్తుంది అని చెప్పాడు. నువ్వైతే ఎప్పుడైతే ఏ భార్యతో నువ్వు సంగమిస్తావో అప్పుడే నువ్వు యమలోకానికి వెళ్ళిపోతావు. ఇంకేముంది పాపం. ఈ మాటలు వినగానే వింటున్నాడు, ఇంకా పూర్తిగా లేదు. ఈ లోపల అతడు ఆ బాణం దెబ్బకి మరణించాడు. అంతవరకే చెప్పాడు, ప్రాణాలు పోయినాయి. వెంటనే దుఃఖార్తుడయ్యాడు పాపం. ఎవరు? పాండురాజు. ఇక్కడ ఆపుతాం ఈ భాగం. రేపు మరొక భాగంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణ.